ఓకే. సో, మనం బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం. లిస్ట్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. రైట్? లిస్ట్ అనేవి జనరల్‌గా స్క్వేర్ బ్రాకెట్ లోపల ర్యాప్ అయి ఉంటుంది. ఇలా ఉంటుంది. దీంట్లో వాల్1, వాల్2, వాల్3 ఇలా ఉంటుంది. జనరల్‌గా ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక లిస్ట్. మనకి స్ట్రింగ్ మ్యూట్ చేసుకోండి. రమ్య, థాంక్స్. సో, మీకు స్ట్రింగ్స్‌లో ఎలాగో మీకు ఇండెక్స్ ఉంటుందో, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. లిస్ట్ ఉందనుకోండి. ఇండెక్స్ చూసినట్లయితే 0, 1, 2, 3, 4 ఉంటుంది. నెగెటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. -1, -2, -3, -4 అండ్ -5. సో, ఇప్పుడు 3 వాల్యూ యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే 2 యూజ్ చేయొచ్చు, లేదా -3 యూజ్ చేయొచ్చు. 2 యూజ్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ -3 కూడా యూజ్ చేద్దాం. జనరల్‌గా నెగెటివ్ ఇండెక్సింగ్ వాడకండి. బట్ లాస్ట్ బటన్ వాల్యూ ఇలా తీసుకోవాలనుకున్నప్పుడు జనరల్‌గా అది యూజ్ చేస్తాం. నువ్వు లెంత్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే, అంటే లెంత్ అంటే అర్థం ఏంటంటే, ఈ లిస్ట్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి. ఇది స్ట్రింగ్స్ కూడా వర్తిస్తుంది. సపోజ్ మెషిన్ లెర్నింగ్ అని మనకి ఎంత లెంత్ వస్తుందన్నమాట. అంతే కాకుండా ఇప్పుడు మనం ఒక వాల్యూ మాత్రమే కాదు, మల్టిపుల్ వాల్యూస్‌గా మనం రేంజ్ ఆఫ్ వాల్యూస్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ 2 నుంచి 4 వరకు తీసుకోవాలనుకోండి. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 కోలన్ 4 వరకు 3. బట్ ఔటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా! సో, +1 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, 1:4 ప్రొవైడ్ చేసినట్లయితే మీకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. అండ్ స్టెప్ కూడా ఇక్కడ ఉంది. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ 0 నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అయితే 0 మెన్షన్ చేయొచ్చు, లేదా కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అది ఇనీషియల్‌గా 0 అని అస్యూమ్ చేసుకుంటది. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఎండ్ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3, 4 అటు 4 మెన్షన్ చేస్తే సరిపోదు కదా! 5 మెన్షన్ చేయాలి. సో, ఇలా మెన్షన్ చేయొచ్చు, లేదా చివరి వరకు కావాలనుకున్నప్పుడు కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అస్యూమ్ చేసుకుంటుంది చివరి వరకు అని చెప్పేసి. కంప్లీట్‌గా మీరు ఇది మెన్షన్ చేయకపోతే 0 నుంచి చివరి వరకు అని అర్థం. అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు అని అర్థం. ఆహ్, మీరు ఎప్పుడన్నా సరే ఇలా లాస్ట్ వాల్యూ ఏదైనా ఫెచ్ చేయాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ ఉంది 0, 1, 2, 3, 4 మెన్షన్ చేశాననుకోండి. లాస్ట్ వాల్యూ ఫెచ్ చేయాలనే ఉద్దేశం అనుకోండి మీకు. సో, ఇలాగా మెన్షన్ చేయడం కంటే కూడా ఇలాగ మెన్షన్ చేయడమే మంచిది. ఎందుకంటే సపోజ్ పొరపాటున అంటే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి కదా! సో, అది డిలీట్ అయినట్లయితే సపోజ్ నేను డిలీట్ చేశాను. పాప్ గురించి ఇంకా చెప్పలేదు, చెప్తాను. బట్ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇదే కోడ్ ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. లిస్ట్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. సో, జనరల్‌గా ఏంటంటే లాస్ట్ వాల్యూ లేదా లాస్ట్ బటన్ వాల్యూ లాంటి వాల్యూస్ ఫెచ్ చేయాలనుకున్నప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్ వాడడం మంచిది. దీంట్లో స్టెప్ అనేది కూడా ఉంది. జనరల్‌గా మనకి ఇప్పుడు 4 అని ఇచ్చామనుకోండి. మనకు అన్ని వాల్యూస్ వస్తాయి కదా! ఇక్కడ ఈ స్టెప్ బై డిఫాల్ట్ 1 అన్ని వాల్యూస్ వస్తాయి. లేదా 2 ఇచ్చాననుకోండి ఎవ్రీ ఆల్టర్‌నేట్ వాల్యూ వస్తుంది. టూ మెనీ వాల్యూస్ లేవు కాబట్టి మనం 3, 4 అలా టెస్ట్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది. చూడండి 3, 4 1, 4 వచ్చింది. 4 ఇస్తే ఆబ్వియస్లీ ఒకటే వస్తుంది. -1 ఇస్తే రివర్స్‌లో వస్తుంది. 1, 2, 3, 4 అంటే 5ని రిమూవ్ చేసాం కదా! పాప్ మెథడ్ ద్వారా.
అందువల్ల మనకి 1, 2, 3, 4 మాత్రం వచ్చింది. దాన్ని రివర్స్ చేయడం వల్ల 4, 3, 2, 1 కనిపిస్తుంది. ఇక్కడ మీకు మై లిస్ట్ ఏమన్నా మారుతుందా అంటే మారదు. అండ్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ అనేది ఉంటుంది. మీరు అన్లెస్ ఇలాగ మార్చినప్పుడు మీరు తిరిగి మళ్ళీ అసైన్ చేస్తే తప్ప ఈ లిస్ట్ అనేది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను అసైన్ చేస్తున్నాడు, ఇప్పుడు మారుతుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అన్మ్యూట్ చేసుకుని వెంటనే అడగండి. ప్రింట్ లిస్ట్ రివర్స్ అవడం ఎంత ఎలిమెంట్ లిస్ట్ చూస్తాం అది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో మనం ఏ విధంగా వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు చూద్దాం. ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నాకు ఈ లిస్ట్ ఇది. దీంట్లో నేను ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నేను 7 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. 7 ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మీరు అపెండ్ యూస్ చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే ఇన్సర్ట్ యూస్ చేయొచ్చు. రెండు డిఫరెన్స్ ఏంటి చూద్దాం. మీకు డాక్యుమెంటేషన్ అనేది ఒక ఫంక్షన్ గురించి, ఒక మెథడ్ గురించి మీకు కావాలనుకోండి, ఆ రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ వాల్యూ అని మెన్షన్ చేస్తే అది అపెండ్ అవుతుందని చెప్తుంది. సో 7 మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఒక మైల్స్ చెక్ చేస్తే 7 ఇన్సర్ట్ అయింది. అది ఎక్కడ ఇన్సర్ట్ అయింది, చివర్లో ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ చూస్తే ఇండెక్స్ ఆబ్జెక్ట్స్ రెండు మెన్షన్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ లో కూడా మనం వాల్యూని మనం అసైన్ చేసుకోవచ్చు. సపోజ్ లెట్స్ టేక్, ఇప్పుడు నాకు 2కి 3కి మధ్యలో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. రైట్, లిస్ట్ ఉంది. 2కి 3కి మధ్యలో ఇక్కడ నాకు ఈ వాల్యూ ఇక్కడ రావాలి. ఏమని రావాలి, 2.5 అని రావాలి అనుకోండి. ఓకే, సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇండెక్స్ పరంగా చూస్తే ఏముంది ఇక్కడ, 0, 1, 2, 3, 4, 5, 6. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే 2 ప్లేస్లో మీరు కానీ ఇన్సర్ట్ చేశారనుకోండి 2.5ని, ఇక్కడ 2.5 వస్తుంది. ఇక్కడ ఈ 3, 4, 5, 6, 7 అన్ని కూడా రైట్ సైడ్ మూవ్ అవుతాయి, ఇక్కడ వస్తాయి. అంటే ఇండెక్స్ మారుతుంది. ఇంతకుముందు 3 అనేది 2 ఇండెక్స్ లో ఉండేది, ఇప్పుడు 3 థర్డ్ ఇండెక్స్ లో ఉంటుంది. ఇది 4th, 5th, 6th, 7th అలాగా రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. నేను ఇండెక్స్ నెక్స్ట్ నేను 0, 1, 2 కదా, 2.5 ఇస్తాను. ఇక్కడ ఏమైంది, ఎగ్జాక్ట్గా 2కి 3కి మధ్యలో మనకు వాల్యూ వచ్చింది. ఈ 3, 4, 5, 6, 7 కూడా రైట్ సైడ్ పోయాయి. సో రీప్లేస్ ఓవర్ రైట్ అవ్వదు. సో పర్టికులర్ ఇండెక్స్ లో మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. అపెండ్ అనేది చివరిలో ఇన్సర్ట్ అవుతుంది బై డిఫాల్ట్. ఒకవేళ ఎక్కడైనా ఏ పొజిషన్ మీకు పర్వాలేదు అనుకున్నప్పుడు, చివరిలో ఇన్సర్ట్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అపెండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక వాల్యూ ఇచ్చాను, అలానే కాదు ఒక లిస్ట్ కూడా ఇవ్వచ్చు మనం కావాలనుకుంటుంది. అందువల్ల అక్కడ డాక్యుమెంటేషన్ ఏముంది, ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ సింప్లిసిటీ కోసం ఇలా తీసుకున్నాం. రైట్, సో ఇవి అపెండ్ అండ్ ఇన్సర్ట్. ఆ విధంగా వాల్యూ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రిమూవ్ చేయడంలో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రిమూవ్ అండ్ పాప్ మెథడ్. ఆ రెండు డిఫరెన్స్ ఏంటి చూద్దాం. రిమూవ్ అండ్ ఇంకోటి ఏంటి, పాప్ మెథడ్. అగైన్ డాక్యుమెంటేషన్ చెక్ చేయాలంటే రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేద్దాం. సో వాల్యూ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ ఏ వాల్యూ మెన్షన్ చేస్తారో అది వాల్యూ రిమూవ్ అయిపోతుంది. పాప్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఇండెక్స్ ఈక్వల్ టు -1. అంటే మనం ఏం మెన్షన్ చేయకపోయినా కూడా డిలీట్ అయిపోతుంది. బై డిఫాల్ట్ ఇండెక్స్ ఈక్వల్ -1 అంటే చివరి వాల్యూ. లేదంటే మనం స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఇండెక్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వాల్యూ డిలీట్ అవుతుందని చెప్తుంది అనమాట. పని చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి లిస్ట్ ఏముంది, 1, 2, 2.5, 3, 4, 5, 6, 7 ఉంది. పని చేస్తాను నేను, ఒక
5 అని అసైన్ చేస్తాను. ఇప్పుడు డూప్లికేట్ వాల్యూ ఉంది. సో పని చేద్దాం, 2.5ని డిలీట్ చేద్దాం. డిలీట్ అయిపోయింది. అలాగే పాప్ అని నేను ఏం మెన్షన్ చేయట్లేదు, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ వాల్యూ డిలీట్ చేసిందో ఆబ్వియస్లీ చివరి వాల్యూ డిలీట్ చేస్తుంది. ఇండెక్స్ ఈక్వల్ -1 కాబట్టి ఏ వాల్యూ డిలీట్ చేస్తుందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మై లిస్ట్ చూస్తే మీకు 5 అనేది కనిపించింది, రైట్. ఒకసారి మళ్ళీ నేను 5 ఇన్సర్ట్ చేస్తాను. మై లిస్ట్ రిమూవ్ 5 అని ఇస్తే అది ఎగ్జాక్ట్ గా ఏది రిమూవ్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ రిమూవ్ చేస్తుందో సెకండ్ లాస్ట్ రిమూవ్ చేస్తూ చూద్దాం. అది ఏం చేస్తున్నది, మొదట ఏది ఎక్కడ కనిపించిందో అది డిలీట్ చేస్తుంది. సో 4కి 6 మధ్యలో ఉన్న 5ని డిలీట్ చేసింది. సో రిమూవ్ అన్నది ఒక మల్టిపుల్ అకరెన్స్ అదే వాల్యూ ఉన్నట్లయితే మొదటి ఏదైతే ఎన్కౌంటర్ అవుతుందో అది దాన్ని డిలీట్ చేస్తుంది అనమాట, రైట్. ఈ పాప్ లో మీరు ఎక్స్ప్లిసిట్ గా ఏదైనా ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నట్లయితే ప్రొవైడ్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఈ 7th ఇండెక్స్ ఏంటి, 0 1 2 3 4 5. నేను 5 మెన్షన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే మీకు పారామీటర్ ఏదైనా ఉంటే మనం ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయడం మంచిది. కానీ ఏంటంటే పాప్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఏ విధంగా ఇంటర్నల్ బిల్డ్ చేశారో కానీ యాక్చువల్గా రైట్ కాదు. బట్ ఎనీవే ఇండెక్స్ డైరెక్ట్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు మై లిస్ట్ చూసారంటే 1 2 3 4 6 5. 5th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ డిలీట్ అయింది. ఇది నెంబర్ కాదు, అంటే వాల్యూ కాదు, ఇండెక్స్ ఇది. సో ఇండెక్స్ పరంగా 7 అని డిలీట్ అయిపోయింది, 7 లేదు ఇప్పుడు. ఓకే, సో క్లియర్ అనుకుంటాను. అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్ మెథడ్ యొక్క డిఫరెన్స్ ఏంటన్నది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మల్టిపుల్ ఫైల్స్ని మొత్తం డిలీట్ చేయాలంటే ఎలా అండి? మల్టిపుల్ ఫైల్స్ ఫైల్స్ 2 టైమ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్. సో చేయొచ్చు, మల్టిపుల్ వేస్. సో మనం లూప్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు, లేదా సెట్ యూస్ చేయొచ్చు. సెట్ యూస్ చేసామంటే డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ నా 5 ఉంది, రైట్. సో నేను సెట్ యూస్ చేశానంటే ఏమవుతుంది, డూప్లికేట్ వాల్యూస్ ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది. దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకొని, లిస్ట్ ఇచ్చిందా దాన్ని మై లిస్ట్కి అసైన్ చేసుకోండి. మై లిస్ట్ అసైన్ చేసుకొని ఇప్పుడు మీరు రిమూవ్ 5 చేశారు అనుకోండి, అలా చేయొచ్చు. లేదా లూప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫర్ లూప్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఐ ఇన్ మై లిస్ట్ ఇఫ్ రైట్ I equal to 5, అలాగే మళ్ళీ మై లిస్ట్ రిమూవ్ I, ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. క్లియరా? యా షూర్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, సో మీ క్వశ్చన్స్ ఏం లేకపోతే మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సార్ట్ ద లిస్ట్. ఒక లిస్ట్ తీసుకుందాం. మై లిస్ట్ 1 లిస్ట్ ఓపెన్ చేస్తాం. 8 6 4 1 9 7 5. లిస్ట్ ఇంటెన్షనల్ గానే నేను ఆర్డర్ లేని ఒక లిస్ట్ తీసుకున్నాను అనమాట. దీన్ని మనం సార్ట్ అవుట్ చేసుకుని ఎలా చూద్దాం. సార్ట్ అనే మెథడ్ ఉంది. సార్ట్ అనే మెథడ్లో ఏమున్నాయి, ఆస్ట్రిక్ కీ
రివర్స్ ఈక్వల్ ఫాల్స్. వీటి గురించి మీకు ప్రస్తుతం అవసరం లేదు. రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ సార్ట్ అవుట్ మనం సార్ట్ అప్లై చేస్తే బై డిఫాల్ట్ రివర్స్ ఈక్వల్ ఫాల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ని అర్థం అనమాట. ఒక రివర్స్ ఈక్వల్ ట్రూ అని పెట్టామనుకోండి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది సార్ట్ చేసి. చూద్దాము బై డిఫాల్ట్ ఎలా ఉంది బిహేవియర్ అంటే 1 4 5 6 7 8 9. సో అసెండింగ్ ఆర్డర్లో ఉంది. నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తాను ఇది. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెడదాం. ఏమైంది ఎగ్జాక్ట్గా మనకి సార్ట్ అవుట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆ విధంగా చేస్తుంది సార్ట్ అవుట్. రివర్స్ అనేది సపరేట్ వేరే మెథడ్ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా సార్ట్లో మీరు రివర్స్ మెన్షన్ చేస్తే రివర్స్ ఈక్వల్ ట్రూ మెన్షన్ చేస్తే అది డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. బై డిఫాల్ట్ రివర్స్ ఈక్వల్ ఫాల్స్ అది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇదే లిస్ట్ మళ్ళీ నేను తీసుకుంటాను. మై లిస్ట్ రివర్స్ అని పెడతాను. ప్రస్తుతానికి 8641975 రైట్. జనరల్గా మనం ఎలా చేస్తాం రివర్స్ రావాలనుకున్నట్లయితే కోలన్ -1 పెడితే రివర్స్లో వస్తుంది. ఇదొక వే. రివర్స్ అనేది ఒక ఇంకో మెథడ్. ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమి రాలేదు, మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రివర్స్లో వచ్చింది 579148. కాకపోతే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రివర్స్ అవుతుంది, రీడబిలిటీ ఉంటుంది, కాకపోతే మళ్ళీ మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే చూడండి రివర్స్ చూస్తే ఇన్ ప్లేస్ అంటే ఆటోమేటిక్గా రివర్స్ చేసి అసైన్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే మనం అవుట్పుట్ చూసుకొని తర్వాత అసైన్ చేసుకోవాలనుకుంటాం. అసలు ఇలాగా చేసుకున్న అవుట్పుట్ చూసిన తర్వాత అసైన్ చేయాలనుకుంటున్నాం. అది బెటర్ మెథడ్. సో మీ చాయిస్ అది. బట్ రెండు 2 ways టు డూ ఇట్ రైట్. సో నెక్స్ట్ మిన్ మ్యాక్స్ అండ్ సమ్మేషన్ ఇదే లిస్ట్ తీసుకుందాం. మినిమం వాల్యూ ఏంటి దీంట్లో, మ్యాక్సిమం వాల్యూ ఏంటి. సో ఈ పర్టికులర్ లిస్ట్లో 1 అనేది మినిమం, మ్యాక్స్ అనేది 9 అన్నమాట. ఒకవేళ మీకు కరస్పాండింగ్ ఇండెక్స్ రావాలనుకోండి మీరు numpy లైబ్రరీ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ numpy as np.arg మ్యాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ రావాలనుకున్నట్లయితే. మ్యాక్సిమం వాల్యూ ఏంటి ఇక్కడ 9 కదా, 9 యొక్క ఇండెక్స్ ఏంటి 0 1 2 3 4 రావాలి రైట్. అలాగే మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ ఎక్కడ 0 1 2 3. np.arg min my list 3 కరెక్ట్గానే వచ్చింది. సో ఒక ఇండెక్స్ కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లేదా మీ పైథాన్లో యూస్ ఎన్యూమినేట్ ఆప్షన్ ఉంది, ప్రస్తుతానికి అవసరం లేదు. ఈజీ మెథడ్స్ వరకు మీకు చెప్తే ఈజీగా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. నెక్స్ట్ ఓకే స్ట్రింగ్ లిస్ట్ బులియన్ లిస్ట్ ఈ పార్ట్ చూద్దాం. నిజానికి స్ట్రింగ్ లిస్ట్ బులియన్ లిస్ట్ మిక్స్ లిస్ట్ సపరేట్గా ఏముండదు, ఒక లిస్ట్ అనే ఉంటుంది. ఇది మనం అంటే లిస్ట్లో కేవలం నాకు ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, దీన్ని ఇంటీజర్ లిస్ట్ అని పిలుస్తాను. ఇలా టైప్ చెక్ చేస్తే మీకు లిస్ట్ అనే కనిపిస్తుంది, సపరేట్గా ఇంటీజర్ లిస్ట్ అని ఏం రాదు. నాకు ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి 1.2 2.3 4.5 ఉందనుకోండి, అది లిస్టే. మనం జనరల్గా పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాం అంటే ఫ్లోట్ లిస్ట్ అని పిలుస్తాం. లేదా కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం స్ట్రింగ్ లిస్ట్ అని పిలుస్తాం. ఇది మన ఓన్ రిఫరెన్స్ కోసం. ఇది ఎందుకు మీకు హెల్ప్ అవుతుందంటే ఇప్పుడు మిక్స్ లిస్ట్ అంటే అన్ని డేటా టైప్స్ కలిగి ఉండడం అనమాట. ఇప్పుడు 1 2.5 రైట్, లేదా 2 + 3j అన్ని కలుపుంటే అది బులియన్ మిక్స్ లిస్ట్ అంటాం. బులియన్ వాల్యూస్ ట్రూ ఫాల్స్ అలాగ ఉన్నప్పుడు మాత్రమే దానికి బులియన్ లిస్ట్ అంటాం. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే సపోజ్ జాయిన్ అనే మెథడ్ ఉంది, అది
స్ట్రింగ్ లిస్ట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. మిగతా ఏ డేటా టైప్ మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే తీసుకుంటాను. ఫస్ట్ అన్నది జాయిన్ మై లిస్ట్ అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దీనికి సపరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సపరేట్ ఏమి ఇస్తాం? ఇంతకుముందు మీకు స్ప్లిట్ మెథడ్ చూసారు కదా, x ఈక్వల్ టు 4, 5 ఇచ్చినట్లయితే ఎక్స్ ప్లస్ స్ప్లిట్ ఎక్స్ డాట్ స్ప్లిట్ సపరేట్ కామా ఇస్తే ఏమొచ్చింది మనకి సపరేట్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ అన్నమాట. అంటే ఈ లిస్ట్ ఉంది నాకు, దీనికి ఇలా రావాలనుకోండి నేను జాయిన్ యూజ్ చేస్తాను, కానీ ఇక్కడ వాల్యూస్ ఇవి ఉన్నాయి కదా 1 2 3 పాటు ఇవి కూడా ఉన్నాయి. సో మనం వచ్చి చూద్దాం ఏం వస్తుంది అన్నది. కామా సపరేట్ జాయిన్ చేశాను, వర్క్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీకు జాయిన్ అనేది స్ట్రింగ్ లిస్ట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. వేరే అదర్ డేటా టైప్ ఉంటే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసి చూస్తాను, జాయిన్ లిస్ట్ పెట్టాను, సేమ్ జాయిన్ లిస్ట్ మీద వర్క్ అవుతుంది. ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే రిజల్ట్ ఇలా స్ప్లిట్ అనేది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. జాయిన్ అనేది మళ్ళీ కంబైన్ చేస్తుంది. ఇప్పుడు అగైన్ మీకు రియల్ టైంలో ఎలా హెల్ప్ అవుతుంది ఈ కేస్ అన్నదంటే, ఎగ్జాంపుల్ చూద్దాం. టెస్ట్ క్లాసిఫికేషన్ ఉంది మనకి. జనరల్ మన డేటా వస్తుంది, ఎలా వస్తుంది ఇప్పుడు ఈ డేటా సెట్ లో మూవీ రివ్యూస్ అని ఉంది. మూవీ రివ్యూస్ అనమాట. మూవీ రివ్యూస్కి ఆల్రెడీ మనకి టార్గెట్ కాలం మీద ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ లేబుల్ చేసి ఉంటారు, ఇది పాజిటివ్ ఆ నెగిటివ్ అని. ఇది మొత్తం ఆ మూవీ రివ్యూని బట్టి ఇది పాజిటివ్ రివ్యూనా లేకపోతే నెగిటివ్ రివ్యూ అని జడ్జ్ చేయాలి. జనరల్గా ఏం చేస్తామంటే మనం ఇలా డేటా సెట్ తీసుకొని అల్గారిథం ప్రొవైడ్ చేసి, రైట్, అల్గారిథం ప్రొవైడ్ చేసి, అంటే ఈ డేటాకి అల్గారిథం ప్రొవైడ్, ఈ డేటా మొత్తం అల్గారిథం ప్రొవైడ్ చేస్తే మనకు ఒక మోడల్ వస్తుంది. ఆ మోడల్ ఏం చేస్తుంది, ఇంటర్నల్గా ఏ ప్యాటర్న్లో ఉందో చెప్తుంది అనమాట. అప్పుడు ఎవరైనా సమ్ టెక్స్ట్ ఇచ్చారనుకోండి, లేబుల్ తెలియదు మనకి. అప్పుడు ఈ మోడల్ ఏం చేస్తుంది, ఈ ఇన్పుట్ని మోడల్ డాట్ ప్రెడిక్ట్, ఈ ఇన్పుట్ ఉంది కదా, నేను ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాను, నాకు అవుట్పుట్ వస్తుంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో నోన్ డేటా మీద మనం ఫస్ట్ ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన తర్వాత ఆ మోడల్ ఇంటర్నల్ ప్యాటర్న్ నేర్చుకున్న తర్వాత ఆ మోడల్ని మనం సమ్ ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు వస్తుంది. సో అది సినారియోని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, వాళ్ళు ట్రైన్ చేసి ఉంటారు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో. ట్రైన్ చేసిన తర్వాత మనం ఏదన్నా వాట్ ఈజ్ జనరేటివ్ అని అన్నా అనుకోండి, ఆన్సర్ ఇస్తుందా? అది ఎలా ఇస్తుంది? దానికి ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు వాట్ ఈజ్ జనరేటివ్ అని విత్ ఆన్సర్తో పాటు నేను ఏం అడగట్లే కదా, జస్ట్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేశారు. సేమ్ ఇదే ప్రాసెస్, ఆల్రెడీ నోన్ డేటాతో విత్ అవుట్పుట్తో పాటు మనం ట్రైన్ చేయాలి. అల్గోరిథం కానీ లేదా న్యూరల్ నెట్వర్క్ కానీ ప్రొవైడ్ చేస్తాం, డీప్ న్యూరల్ నెట్వర్క్ కానీ ప్రొవైడ్ చేస్తాం. అది మోడల్ జనరేట్ చేస్తుంది. ఆ మోడల్కి నేను ఏదైనా ప్రిడిక్ట్లో ఏదైనా ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో మనం క్లీనింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆ సెంటెన్స్ని కాస్త ఈ సెంటెన్స్ని కాస్త నేను ఏం చేశాను, లిస్ట్ ఆఫ్ వర్డ్స్కి కన్వర్ట్ చేశాను. ఎందుకంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది లిస్ట్గా అయినట్లయితే. అందువల్ల ఇక్కడ చూస్తే మీకు మొత్తం మనం క్లీనింగ్ చేసాం. అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాం. స్టాప్ వర్డ్స్ అన్ని రిమూవ్ చేస్తాం. సో ఈ టెక్నికల్ టర్మ్స్ నేను కొన్ని యూజ్ చేస్తున్నాను. అర్థం కాకపోతే ఓకే. నా పాయింట్ ఏంటంటే అది ఆ సెంటెన్స్ని మనం లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని కన్వర్ట్ చేసుకున్నాం, ఈజీగా క్లీనింగ్ ఈజీగా ఉంటుందని. చివరిలో ఏం చేస్తాం, మళ్ళీ మనం జాయిన్ అప్లై చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఏంటి, సెంటెన్స్ అన్నప్పుడు సపరేటర్ ఏముంటుంది, పదానికి స్పేస్ ఉంటుంది, అందులో స్పేస్ ఇచ్చాం, మళ్ళీ నార్మల్గా సెంటెన్స్ ఫామ్ వచ్చింది అనమాట. సో జాయిన్ ఇలాంటప్పుడు యూజ్ చేస్తాం మనం. ఓకే. సో అలాంటప్పుడు అక్కడ కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉండాలి. వేరే ఏదో డేటా టైప్ ఉందనుకోండి, జాయిన్ అనేది వర్క్ అవ్వదు. రైట్. సో రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ మిక్స్డ్ లిస్ట్ ఆర్ ఫెచింగ్ ఫ్రమ్ మిక్స్డ్ లిస్ట్ ఆర్ రివర్సింగ్ అన్నది
మీకు నార్మల్గా ఏ లిస్టులో ఏ విధంగా చేస్తాము, ఎలా రిమూవ్ చేస్తాము, రిమూవ్ పాప్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాము, ఫెచ్ చేయడానికి మనం ఏం చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్లో కోలన్ పెట్టి, లేదా అప్పట్లో ఇండెక్స్ ఇచ్చి, లేదా రేంజ్ ఆఫ్ ఇండెక్స్ అన్నప్పుడు కోలన్ పెట్టి మనం ఇస్తాం. రివర్సింగ్ కూడా మనం రివర్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా -1 పెట్టచ్చు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సపరేట్గా మిక్స్ లిస్ట్ కంటూ సపరేట్ మెథడ్స్ అంటూ ఏముండవు. అయితే జాయిన్ అనేది వర్క్ అవ్వదు. మిక్స్డ్ లిస్ట్ కానీ లేదా స్ట్రింగ్ లిస్ట్ కానిది ఏదైనా సరే వర్క్ అవ్వదు. ఇంతకుముందు ఆల్రెడీ చూసాం కదా, జాయినింగ్ మిక్స్డ్ లిస్ట్ ఏమవుతుందనేది ఎర్రర్ త్రో చేస్తుంది. నెక్స్ట్, ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కెన్ వి పాస్ mylist.pop2, 4 టు డిలీట్ 2 వాల్యూస్? అది ఇండెక్స్ పాప్ అనేది మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు అంటుంది 2 ఇండెక్సెస్ అనే? 2 ఇండెక్స్ ఇలాగన్నా? అది వాల్యూస్ రిమూవ్ చేయడం కోసం కాదు పాప్ అనేది. మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి. 1 బై 1 ప్రొవైడ్ చేయాలి. కాకపోతే లూప్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇండిసెస్ అని చెప్పేసి 2, 4 పెట్టాను అనుకోండి. ఫర్ ఐ ఇన్ ఇండిసెస్, రైట్? దెన్ మై లిస్ట్ పాప్ ఐ. అంటే ఇక్కడ నేను 4 లేనట్టుంది ఇక్కడ. అన్ని లేనట్టున్నాయి. పని చేస్తాను. ఒక లిస్ట్ తీసుకుందాం. మై లిస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే డిలీట్ అయిపోతాయి. 3 అనేది రిమూవ్ అయిపోయింది. ఇంకేం రిమూవ్? 6 అనేది రిమూవ్ అయిపోయింది. ఆ విధంగా చేసుకోవచ్చు. మీ ఓన్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అది డిఫికల్ట్ ఏం కాదు. అసలు ఇండెక్స్ ఇచ్చి లూప్ చేసుకొని ఆ పాప్ని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వాల్యూని రిమూవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ కాన్కాటినేషన్. సో జనరల్గా ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇంకో లిస్ట్ తీసుకుంటున్నాను 1 అని చెప్పేసి 6, 7, 8, 9, 10 అని అనుకోండి. యాక్చువల్గా మై లిస్ట్ ప్లస్ మై లిస్ట్ 1 అని అనుకోండి. జనరల్గా ఏమవుతుందంటే కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ 1 + 6, 2 + 7, 3 + 6 అలాగా వర్క్ అవుతుంది. జస్ట్ కాన్కాటినేట్ ఆపరేటర్లా వర్క్ అవుతుంది. 2 కంబైన్ చేస్తుంది. 1, 2, 3, 4, 5 ఇక్కడి నుంచి వచ్చింది. 6, 7, 8, 9, 10 ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ మీరు యాడ్ చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఒక లిస్ట్ సపరేట్గా మై లిస్ట్ 3 అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకొని, రైట్, ఫర్ i, j అంటే జిప్ చేయాల్సి ఉంటుంది 2 లిస్ట్ని. లేకపోతే మనం లూప్ చేయలేం. జిప్ చేస్తే ఏమవుతుందంటే అది 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 2 లిస్ట్ కాబట్టి 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ లూప్లో ఏం చేస్తుంది అది? ఫస్ట్ లూప్లో మై లిస్ట్ నుంచి 1 వస్తుంది. ఫస్ట్ లూప్లో మై లిస్ట్ 1 నుంచి 6 వస్తుంది. సెకండ్ లూప్లో 2, తర్వాత మై లిస్ట్ 1 నుంచి 7, 3, 8, 4, 9, 5, 10 అలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మై లిస్ట్ 3కి అపెండ్ చేయొచ్చు కదా, i + j అని చెప్పేసి. మై లిస్ట్ 3 తీసుకున్నాను అనుకోండి, కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ మీకు అపెండ్ అవుతాయి. ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే లిస్ట్ కాంప్రిహెన్షన్. ఇక్కడ లిస్ట్ తీసుకొని దాన్ని అపెండ్ చేస్తున్నా. దానికంటే బదులు ఒక లిస్ట్ లోపలే మనం డైరెక్ట్గా మనం కోడ్ రాసేయచ్చు. అప్పుడు సపరేట్ లిస్ట్లో మనం అపెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ లిస్ట్ తీసేస్తాం. ఒక లైన్ తీసుకొద్దాం. ఇది అవుట్పుట్ అనేది రిటర్న్ ఏదైతే చేస్తామో i + j, అది మొదట్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ కోలన్ అవసరం లేదు. సేమ్ రిజల్ట్ వచ్చింది. కావాలనుకున్నట్టయితే ఇంకొక లిస్ట్లో మనం అసైన్ చేసుకోవచ్చు. ఇలా అసైన్ చేసుకోవచ్చు.
ఓకే. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటాం. జనరల్‌గా మీకు సింపుల్ ఫర్ లూప్స్ ఇలాంటివి ఉంటాయి కదా! ఒక లిస్ట్‌లో మీరు అవుట్‌పుట్ క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా లిస్ట్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ క్యాప్చర్ అయిపోతుంది. సెపరేట్‌గా మనం ఇలాగ లెంగ్తీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. దీన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటారు. లిస్ట్ కాంప్రిహెన్షన్. రైట్? లేదా వేరే అదర్ వే ఏంటంటే నంపై ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను ఇదే లిస్ట్ ఇప్పుడు మై లిస్ట్ ఉందా? ఓకే. ఓపెన్ చేస్తాను. మై అర్రే 1 ఎన్‌పి డాట్ అర్రే అక్కడ ఏముంది? 1, 2, 3, 4, 5 ఇలా ఉంది కదా! అసైన్ నేను క్రియేట్ చేస్తున్నా. ఒక మై అర్రే 1 అని చెప్పేసి. లేదా డైరెక్ట్‌గా మీరు ఈ లిస్ట్ నేమే ఇవ్వచ్చు. ఇప్పుడు మై లిస్ట్ ఉందనుకోండి. మై లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నో హార్మ్. ఏం జరగదు. సేమ్ ఇంతకు ముందులాగే ఎలాగో అలాగే క్రియేట్ చేస్తుంది అర్రేని. ఇప్పుడు నేను ఇంకొక అర్రే క్రియేట్ చేస్తాను. మై అర్రే 2 సేమ్ ఇంతకు ముందులాగే లిస్ట్ లాగే 6, 7, 8, 9, 10 ఇస్తాను. ఇప్పుడు మై అర్రే 1 ప్లస్ మై అర్రే 2 బట్ నార్మల్ పైథాన్‌లో ఏ విధంగా జరుగుతుంది? మై అర్రే 1 ప్లస్ మై అర్రే 2 అన్నప్పుడు 2 కంబైన్ అవుతాయి. కాన్కాటినేట్ ఆపరేషన్‌గా వర్క్ అవుతుంది గానీ, అడిషన్ ఆపరేషన్ అవ్వదు. కానీ ఇక్కడ నంపై అర్రేలో బై డిఫాల్ట్ ప్లస్ యూజ్ చేస్తే కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ మీకు యాడ్ అవుతాయి. ఒకవేళ ఒక దాంట్లో ఎక్కువ ఉందనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 11 ఉందనుకోండి. మీకేం చేస్తుంది ఆపరేటర్ కుడ్ నాట్ బి బ్రాడ్‌కాస్ట్ టుగెదర్ విత్ షేప్ 5, 6 ఎర్రర్ త్రో చేస్తుంది. రైట్? ఒకవేళ ఇక్కడ మీకు అదే కేసు లిస్ట్ కాంప్రిహెన్షన్ తీసుకుందాం. ఓకే. ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ తీసుకుందాం. నాకు మై లిస్ట్ 1లో ఉన్నాయి కదా! 11 ఇస్తాను. ఓకే. ఇక్కడ మీకు ఎర్రర్ త్రో చేయదు. ఇంకోసారి యూజ్ చేద్దాం. అక్కడితోనే ఆగిపోయింది. అంటే 11ని కన్సిడర్ చేయలేదు. 10 + 5 15 దగ్గర ఆగిందది. 11 వాల్యూ తీసుకోలేదు. సో, లిస్ట్‌లో మీకు నార్మల్‌గా ఎర్రర్ త్రో చేయదు. నంపై అర్రేలో ఒకవేళ వాల్యూస్ ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే అది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇలాగా. క్లియరా? యెస్ సార్. నెస్టెడ్ లిస్ట్. మీకు లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ కూడా ఉంచొచ్చు మనం. దాంట్లో మళ్ళీ ఇంకో లిస్ట్, దాంట్లో మళ్ళీ ఇంకో లిస్ట్ అలాగా నెస్టెడ్ చేసుకోవచ్చు. మై లిస్ట్ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10 అని ఇలాగ లిస్ట్ ఇస్తాను. మై లిస్ట్ 1. ఇది లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల మళ్ళీ ఇంకో లిస్ట్ ఉంది. ఒకవేళ నాకు ఇప్పుడు ఈ 7 కావాలనుకోండి. మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్‌ని ఫెచ్ చేయాలి. దీని లోపల కదా ఉంది. ఫస్ట్ ఇది ఫెచ్ చేయాలి. ఇది ఏ ఇండెక్స్ కింద వస్తుంది? 0, 1, 2, 3. 3. 3 ఫెచ్ చేస్తే నాకు సారీ ఇక్కడ నేను మై లిస్ట్ 1 కదా ఇవ్వాలి. 3 ఈ మొత్తం ఈ ఇండెక్స్ ఈ లిస్ట్ మొత్తం వచ్చింది. ఇప్పుడు దీంట్లో దీన్ని ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2. ఇండెక్స్ పరంగా ఈ వాల్యూ ఏంటి? 0, 1, 2. సో, 2 ప్రొవైడ్ చేయాలి. ఇక్కడే మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ అగైన్ ఇదేంటిది? 1 1. రైట్? సో, 1 ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఇవ్వచ్చు. లేకపోతే సెపరేట్‌గా ఇంకో లిస్ట్‌లో స్టోర్ చేసుకొని మై లిస్ట్ 2 ఇప్పుడు ఆ మై లిస్ట్ 2లో వచ్చేసరికి 2 అంటే ఇక్కడ ఇవ్వకుండా ఇలాగ అంటే అలా చేసుకోవచ్చు. తప్పేం లేదు. బట్ నెస్టెడ్ లిస్ట్‌కి ఇలా యూజ్ చేయడం సింపుల్. ఈజీగా ఉంటుంది. లెంగ్తీ కోడ్ రాయడం కంటే కూడా. ఓకే. మనం టైప్‌గా చెక్ చేసుకోవచ్చు. కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో అది మై లిస్ట్ 2 ఏమవుతుందది? అసైన్ చేసినప్పుడు యాహ్! లిస్టే అవుతుంది. 3 ఫెచ్ చేశాననుకోండి నాకు ఇదొస్తుంది. మళ్ళీ దాంట్లో 2 ఫెచ్ చేశాను. ఇదొస్తుంది. ఇది స్టిల్ లిస్ట్ కదా! అందువల్ల. ఇక్కడ నేను లిస్ట్‌కి 1 అని ఇచ్చాను. అప్పుడు అది లిస్ట్ కాదు ఇంటిజర్. ఎందుకంటే 7 ఫెచ్ చేస్తున్నా.
లిస్ట్‌లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? క్లియరా? ఎవరన్నా క్వెషన్ అడిగారా? ఓకే. నెక్స్ట్ డిక్షనరీస్‌కి వెళ్దాం. లేదా ఇంకేమైనా జనరిక్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డెమో విన్నారా అందరూ? యాక్చువల్లీ మీకు జనరేటివ్ ఏఐ గురించి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? కోర్స్ కంటెంట్ గురించి? మీరు లాస్ట్ ఎస్టర్డే జనరేటివ్ ఏఐలో చెప్పండి. అన్‌స్ట్రక్చర్డ్ డేటా బెటర్ అని చెప్పారు. ఏంటి? అంటే నిన్న నిన్న ఇది క్వెషన్‌కి జనరేటివ్ ఏఐ గుడ్ ఫర్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పారు కదా! అంటే స్ట్రక్చర్డ్ డేటా జనరేటివ్ మీన్ జనరేటివ్ ఏఐ గుడ్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పారు. ఇందాకే లాస్ట్ టైమ్ ఎస్టర్డే ఎవరో క్వెషన్ అడిగితే అంటే జనరేటివ్ ఏఐ స్ట్రక్చర్ జనరల్‌గా జనరేటివ్ ఏఐ మీకు జనరల్‌గా ఏంటంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటా మీద ట్రైన్ అవుతుంది. టెక్స్ట్ డేటా, పీడీఎఫ్స్ ఇలాంటి వాటి మీద. మీకు స్ట్రక్చర్డ్ డేటా కావాలనుకున్నప్పుడు సెపరేట్ టూల్స్ ఉన్నాయి దానికి. నా టూల్ క్వెషన్ ద్వారా మనం ఇప్పుడు కనెక్ట్ చేసి చెప్పండి. ఎంటర్‌ప్రైజ్‌లో ఇప్పుడు అన్ని స్ట్రక్చర్డ్ డేటానే ఉంది కదా! దానిపైనే ఏజెంట్ జనరేటివ్ ఏజెంట్ క్రియేట్ చేయాలంటే పాసిబుల్ అవుతుంది కదా! పాసిబిలిటీ అదే చెప్తున్నాను. టూల్స్ ఉంటాయి సెపరేట్‌గా. ఆ టూల్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. సీక్వెల్ లైట్ లేదా వేరే అదర్ డేటాబేస్‌కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డెమాన్‌స్ట్రేషన్ ఉంది. ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ మీకు లాంచింగ్ అలాంటివి వెళ్ళినప్పుడు మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి డేటాబేస్ కనెక్ట్ చేయడం కోసం. మనం నేచురల్ లాంగ్వేజ్‌లో క్వెరీ ఇలా రాయొచ్చు. అది ఆటోమేటిక్‌గా అది ఏం చేస్తుంది సీక్వెల్ క్వెరీ జనరేట్ చేస్తుంది. కానీ కన్సిస్టెంట్‌గా ఉండదు. అక్కడ ఇష్యూ వస్తుంది. ఏపీఐ ఆ కాల్ మోడల్ డైరెక్ట్ అంటే ఇప్పుడు హ్మ్. మీకు డేటా అనేది సాస్ ప్రొడక్ట్‌లో ఉందనుకోండి. దాంట్లో హ్మ్. ఏపీఐ కాల్ చేసి హ్మ్. డేటా అనేది ఆహ్, వెక్టర్ డేటాబేస్‌లో పెట్టాల్సొస్తుందా ప్రతి ఒక్కటి ఏడబ్ల్యూఎస్‌లో? లేదు. అవసరం లేదు ఇప్పుడు. కానీ ఆహ్, డైరెక్ట్‌గా యాస్ ఎ టూల్‌గా యూజ్ చేసుకోవచ్చు. యాస్ ఎన్ ఏపీఐ ఫార్మ్‌లో తీసుకురావాల్సిన అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏపీఐ ఫార్మ్‌లో డైరెక్ట్‌గా వస్తే జేసన్ నుండి కమ్యూనికేషన్ చేయొచ్చు. కాకపోతే స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి మీకు అంత కన్సిస్టెంట్‌గా రాదు రిజల్ట్ అన్నది. ఒకసారి ఒక క్వెరీ జనరేట్ చేస్తుంది. ఇంకోసారి ఇంకో క్వెరీ జనరేట్ చేస్తుందది. సో, స్ట్రక్చర్డ్ డేటా మీద వర్క్ చేయకపోవడమే మంచిది ప్రస్తుతానికి. ఇంకా సీక్వెల్ అంటే స్ట్రక్చర్ ఆర్‌డిబిఎంఎస్ సంబంధించి స్పెసిఫిక్‌గా ఏదన్నా ఒక మోడల్ రావడమో, లేదా దాని స్పెసిఫిక్ టూల్ రావడమో, మోడల్ కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటే బెటర్. నేను నా ఎంటర్‌ప్రైజ్‌లో మొత్తం అంతా స్ట్రక్చర్డ్ డేటానే మీదనే వీళ్ళు పుష్ చేస్తున్నారు. ఏజెంటిక్ ఏఐ క్రియేట్ చేయండి ఏజెంట్స్ అని. అవును. అదే అంటే చెప్తున్నాను. మీరు ఇష్యూ వస్తుంది. దాంట్లో ఇష్యూ వస్తాయి. అసలు కన్సిస్టెంట్‌గా ఉండదు. నేచురల్ లాంగ్వేజ్‌లో క్వెరీ ఇస్తాం కదా మనం. అది ఇంటర్నల్‌గా ఏం చేస్తుంది? ఒక సీక్వెల్ క్వెరీ జనరేట్ చేస్తుంది. లేదా పీఎల్ సీక్వెల్, టీ సీక్వెల్ క్వెరీ జనరేట్ చేస్తుంది. ఆ క్వెరీ కన్సిస్టెంట్‌గా రాదు. సో, క్వెరీ కన్సిస్టెంట్‌గా రానప్పుడు రిజల్ట్ కూడా కన్సిస్టెంట్‌గా రాదు. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే దాన్ని వెక్టర్ డేటాబేస్ లాగా మార్చుకొని నాలెడ్జ్ బేస్ లాగా వాడతారు గదా! అప్పుడు కూడా రిజల్ట్స్ రాదండి? వెక్టర్ డేటాబేస్ మీద జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం చేస్తాం. వెక్టర్ ఫార్మ్‌లో ఉండాలి. హుహు. రైట్? సో, ఆర్‌డిబిఎంఎస్ కంప్లీట్‌గా వేరు. స్ట్రక్చర్డ్ డేటాలో అది వేరు. ఆ స్కీమా అదే మెయింటైన్ చేయలేం. వెక్టర్ డేటాబేస్ కన్వర్ట్ చేస్తే. సో, చాలా లాస్ అయిపోతుంది. అండ్ మోరోవర్ వెక్టర్ ఫార్మ్ అనేది వేరు దాని యొక్క ఐడియా వేరు. అంటే కొంచెం ఇఫ్ ఐమ్ టేకింగ్ టూ మచ్ టైమ్ ఇప్పుడు సాస్ ప్రొడక్ట్ ఉంది. ది ఓన్లీ వే టు ద సాస్ గోనా ప్రొవైడ్ ది డేటా ఈస్ టు ఎన్ ఏపీఐ కాల్. ఓకే. అప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ మా మేనేజ్మెంట్ ఏందంటే ట్రై టు బ్రింగ్ అప్ సంథింగ్ లైక్ బిల్డ్ సంథింగ్ ఏఐ ఏజెంటిక్ సొల్యూషన్స్ అని అంటున్నారు. హ్మ్. అప్పుడు ఎగ్జాంపుల్ పేరోల్, ఎంప్లాయీ డేటా అన్నీ హ్మ్.
యాక్సెస్ చేయాలంటే ఐదర్ యూ మేక్ కాల్ త్రూ అన్ ఏపీఐ కాల్. దట్ ఈస్ ఆన్ ప్రిన్స్ మోడల్ కదా, సాస్ మోడల్. సో ఓకే. ది ఇన్ హౌస్లో AWS 3లో కానీ డేటా వేరేస్ అనలిటిక్స్కి ఉన్నాయి, కానీ లైవ్ డేటా లేదు. అది లైవ్ డేటా ఆన్ ఆన్ పాయింట్ ఆఫ్ రికార్డ్ కావాలంటే ఏపీఐ కాల్ నుంచి తెచ్చుకోవాలి, సాస్ ప్రోడక్ట్ నుంచి. దాని నుంచి ఐదర్ క్రియేట్ ఎ చాట్ బాట్ ఫర్ ఎంప్లాయీ అసిస్టెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ త్రూ ఏపీఐ అన్నప్పుడు ఇది పాసిబుల్ కాదంటారా? ఎనీథింగ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ పేరోల్ ఆల్ ఆర్ అదే పేరోల్ అనామలీస్ ఆర్ ఎనీథింగ్. అదే మీరు ఏపీ అంటున్నా కదా, ఎగ్జాక్ట్గా ఏపీ స్ట్రక్చర్ చూస్తే కానీ నాకు అర్థం కాదు ఎగ్జాక్ట్గా ఏపీ అనేది ఇన్పుట్ ఏ విధంగా ఇస్తున్నారు అన్నది. న్యాచురల్ లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేసి అది ఇంటర్నల్గా సీక్వెల్ క్వైరీ జనరేట్ చేసే విధంగా ఇస్తున్నారా, లేదా సమ్ సీక్వెల్ క్వైరీ ఆల్రెడీ బిల్డ్ చేసి అదేనండి మీకు ఏపీ అనేది ఆబ్వియస్లీ చేస్తూనే ఉంటుంది. అది ఇన్పుట్స్ మీకు ఉంటాయి కదా, సీక్వెల్ క్వైరీలో కొన్ని వేరియబుల్స్ ఉంటాయి కదా, అవి వేరియబుల్స్ని ఒక ఫంక్షన్లో అవి పాస్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ చూస్తే కానీ అర్థం కాదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు వీకెండ్స్ కూడా క్లాస్ తీసుకుంటారండి? వీకెండ్స్ లో సెషన్స్ ఉంటాయి, బట్ మీకు రెగ్యులర్ గా ఉండవు. అది ముందరే ఇన్ఫార్మ్ చేస్తాం మేము. ఇస్ ఎన్ పాసిబిలిటీ కొంచెం క్లాస్ ఫర్దర్ గా కొంచెం సూనర్ గా షిఫ్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా ఈ క్లాస్, డైలీ క్లాస్? అదే మండే టు ఫ్రైడే ఉంటుంది, వీకెండ్స్ వచ్చేసరికి జనరల్ గా ఉండవు, బట్ మీకు ముందరే ఇన్ఫార్మ్ చేస్తాం. సో అరౌండ్ 3 to 4 months ఖచ్చితంగా పడుతుంది ఓవరాల్ గా. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కాదే కాదు. 9 o'clock ఫిక్స్డ్ అంటే ఇట్ క్యాన్ బి 8 o'clock అని? అది మీరు ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది బ్యాచ్తో. 7:30 to 8:30 ఉంది, సో అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి, సో డిఫికల్ట్ అవుతుంది. సో డెమో సెషన్లో ఏ టైం ఉంటుంది, జనరల్గా అదే టైం ఉంటుంది. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కోర్స్లో వెక్టర్ డేటాబేసెస్ కూడా కవర్ చేస్తారండి? వెక్టర్ డేటాబేస్ లేకుండా అసలు మనం జనరేటివ్ అనేది హ్యాండిల్ చేయలేదు. ఓకే. ర్యాగ్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా వెక్టర్ డేటాబేస్ యూజ్ చేస్తాం. షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ రేపు తీసుకుందాం అండి, డిక్షనరీ రేపు స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సెషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవండి, ఫైన్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. జనరల్గా ఇంటూ 1 hour మినిమం ఉంటుంది. కొన్ని ఒక టాపిక్ మీకు మళ్ళీ డిక్షనరీ తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ చాలా టైం పడుతుంది, 30 to 30 minutes పట్టచ్చు కనీసం. సో ఇప్పుడు ఆఫ్ ద టైం అయిపోతుంది. సో రేపు చూద్దాం. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఎన్రోల్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్స్.